ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ద కంప్లీట్ మ్యాన్ అంటే పత్రి సార్. సో పత్రి సార్ మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమవుతారు. సో పత్రి సార్ చెప్పనక్కర్లేదు, ఆయన దగ్గరుండి ఆయన్ని చూసి మనం ఎంతో నేర్చుకొని ఉన్నాం. సో కొంతమంది ఫీల్ అవుతా ఉంటారు, మనం పత్రి సార్కి ముందరగానే ఎందుకు పరిచయం అవ్వలేదు, సార్ని ఇంకొన్ని సంవత్సరాల ముందరే కలిసి ఉంటే బాగుండు కదా. సో ఆ ఫీలింగ్ మనకి లేకుండా సార్ ప్రతి ఒక్కరిని ఒక పత్రిజీ లాగా తయారు చేశారు. సో మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ పత్రిజీలే. సో వారి దగ్గర నుంచి పత్రి సార్ దగ్గర వారు ఏం నేర్చుకున్నారో, ఏం గ్రహించారో, ఏం ఆచరిస్తున్నారో అన్న విషయ జ్ఞానాలను మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో మాస్టర్స్ కి వెల్కమ్ చెప్పుకున్నాం. రత్నకుమారి మేడం విశాఖపట్నం నుంచి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్, వారి విజ్డమ్ షేర్ చేసుకోవడానికి. మేడం కి వెల్కమ్ చెప్పుకున్నాం. రత్నకుమారి మేడం, వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్, ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన పూజ్య గురుదేవులు పితామహ పత్రి గారికి నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జూమ్ కండక్ట్ చేస్తున్న మీకు, ఈ జూమ్ లో ఉన్న వారికి, ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న అందరికీ కూడా నా ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు రత్నకుమారి, నేను విశాఖపట్నం మాస్టర్ని. నేను ఈ మెడిటేషన్ లోకి 2003 సంవత్సరంలో వచ్చాను. 2003 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను విశాఖపట్నంలో 2001లోను 2002లోను కూడా విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో పత్రిసారి ప్రోగ్రామ్ జరిగింది. 1 అవర్ ఈవినింగ్ 6 to 8 జరిగింది. అప్పుడు నేను ధ్యానం అంటే ఏంటి తెలుసుకోవాలనే ఆసక్తితోటి 2001లోను 2002లో కూడా 2 సార్లు ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం, 1 అవర్ మెడిటేషన్ చేయడం, 1 అవర్ పత్రిసారు క్లాసు, ఆ ధ్యానానుభవాలు వినడం, వచ్చేయడం జరిగింది. పత్రిసారిని మీట్ అవ్వలేదు, వినేసి వచ్చేసాను అంతే. 2003లో ఆ ప్రోగ్రామ్ అక్టోబర్ నెలలోను మురళీనగర్ మా హై స్కూల్ గ్రౌండ్స్ లో పెట్టారు. ఆ రోజు ఉదయం 6 to 8 అని అనౌన్స్ చేశారు. 6 to 8 మార్నింగ్ నుంచి విపరీతమైన వర్షం పడుతుందండి. ఆ రోజు అస్సలు కుంభవృష్టి అనమాట. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా అలా వర్షం పడుతూనే ఉంది. ఎలాగా ప్రోగ్రామ్ ఉండదు అనుకుంటూ ఉండగా ఈవినింగ్ 5 అయ్యేటప్పుడు కరెక్ట్ గా బ్రేక్ వేసినట్టు వర్షం ఆగిపోయింది. సరే వర్షం ఆగిపోయింది కదా, చూసొద్దాం ఎలా ఉందో అని చెప్పేసి మనం మురళీనగర్ హై స్కూల్ గ్రౌండ్స్ కి వెళ్ళాను పత్రిసారి ప్రోగ్రామ్ కి. వెళ్తే అక్కడ అప్పుడే అన్ని స్టార్ట్ చేస్తున్నారు. మేము వెళ్ళి కూర్చున్న తర్వాత పత్రిసారి వచ్చాం. పత్రిసారు జనాల నుంచి వస్తారు కానీ స్టేజ్ మీదకి పక్క నుంచి రారు కదా. జనాల నుంచి వెళ్తూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి స్టేజ్ ఎక్కాను. స్టేజ్ ఎక్కిన తర్వాత 1 అవర్ క్లాస్ అయిపోయింది, 1 అవర్ అనుభవాలు అయిపోయినాయి. అయిపోయాక మీలో నాన్ వెజిటేరియన్ తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాంసాహారం తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చేతులు ఎత్తండి అన్నారు. చాలా మంది చేతులు ఎత్తారు. అప్పటికి నేను కొద్దిగా తింటున్నాను కానీ చేతులు ఎత్తలేదు. ఇప్పుడు చెయ్యెత్తిన వాళ్ళు అందరూ వచ్చి నాకు ప్రామిస్ చేయండి, ఈ రోజు నుంచి పూర్తిగా మాంసాహారం మానేస్తామని అని చెప్పారు. చాలా అందరూ వెళ్ళి ప్రామిస్ చేసి వచ్చారు. నేను వెళ్ళలేదు, ప్రామిస్ చేయలేదు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎగ్గుతో సహా అన్ని మానేశాను అనమాట. అంతకుముందు తినేదాన్ని కానీ చాలా తక్కువ తినేదాన్ని. ఆ రోజు నుంచి మానేశాను. పత్రిసారి నుంచి నాకు మొట్టమొదటిసారిగా ఏంటి అర్థిందంటే, ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా నిష్కామ కర్మతో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేయాలి అనే మెసేజ్ అందింది. మొట్టమొదటి మెసేజ్ నాకు పత్రిసారి నుంచి. అలాగే అప్పుడు 2003లో వచ్చాను కదా అక్టోబర్ నెలలో. అప్పుడు డిసెంబర్ నెలలోను బొమ్మాదిలో చందన గార్డెన్స్ ఒక పిరమిడ్ కట్టుకున్నాం. పిరమిడ్ ఓపెనింగ్ పత్రిసారి వచ్చారు. పత్రిసారి వచ్చి అప్పుడు స్టేజ్ మీద చక్కగా క్లాస్ చెప్పారు. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 2 క్యాసెట్లు ఓపెన్ చేశారు. అప్పుడు క్యాసెట్లు ఉండేవి, సీడీలు అవి ఉండేవి, పెన్డ్రైవ్లు అవి ఉండేవి. 2 క్యాసెట్లు ఓపెన్ చేసి మొట్టమొదటి క్యాసెట్ ఓపెన్ చేసిన వెంటనే ఎవరెవరైతే పత్రిసారి తెలుస్తారో వాళ్ళని పిలిచి మేడం మీరు రండి అని వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇచ్చారు ఆ క్యాసెట్. 2వ క్యాసెట్ ఓపెన్ చేసిన వెంటనే ఎలా చూశారు. అప్పటికి ఇంకా పత్రిసారితో నాకు పరిచయం లేదు. ఆ రోజు మురళీనగర్ లో హై స్కూల్ గ్రౌండ్స్ వస్తే ఎక్కడ ఇచ్చి వచ్చాను అంతే, ఆయనతో పరిచయం లేదు అప్పటికి. అలా చూశారు. 3rd రౌండ్ లో మధ్యలో కూర్చున్నాను నేను. మేడం మీరు రండి పిలిచారు. వెళ్ళాను. వెళ్తే ఆ క్యాసెట్ ఓపెన్ చేసి నా చేతికి ఇచ్చారు. నా చేతికి ఇస్తే అదేంటంటే ముక్తికి మార్గము అనమాట క్యాసెట్. నేను ఈ అక్టోబర్ పత్రిసారి మెడిటేషన్ రాకముందు
2000 నుంచి 2003 వరకు విపసనా మెడిటేషన్, SSY, ఆర్ట్ ఆఫ్ లివింగ్, రేకి, ఇవన్నీ కోర్సులు చేస్తున్నాను అనమాట. చేసి ఉండి మెడిటేషన్ లోకి వచ్చాక అక్టోబర్ లో దేనిలో కొనసాగాలి చెప్పడం, నేను వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి పక్క వాళ్ళకి మెడిటేషన్ చెప్తున్నాను, కానీ నేను కొనసాగడం ఎందులో కొనసాగాలని నాకు నా మైండ్ లో చిన్న డౌట్ ఉందనమాట. ఆ డౌట్ ప్రతిసారి నోటుతో చెప్పక్కర్లేకుండా ఆ సీడీ నా చేతికి ఇచ్చారు, ముక్తికి మార్గం అని సీడీ నా చేతికి ఇచ్చారు. ఆ సీడీ తీసుకున్న వెంటనే అక్కడ నాకు అర్థమైంది అనమాట, ఇదే నీకు ముక్తికి మార్గం అని సీడీ ప్రతిసారి నాకు చెప్తున్నారు అని అర్థమైంది. ఆ రోజు నుంచి కూడా తక్కిన మెడిటేషన్ అన్ని పక్కన పెట్టి ఈ పిరమిడ్ మెడిటేషన్ లోనే నేను కంటిన్యూ అవుతున్నాను. ముఖ్యంగా దీంట్లోకి రావడానికి కారణం ఏంటంటే, తక్కిన మెడిటేషన్లన్నీ డబ్బు ఇచ్చి నేర్చుకుంటాం అన్నమాట. అది కూడా గురువుగారు ముఖతహా నేర్చుకోవాలి, ఎవరు చెప్పడానికి లేదు. మళ్ళీ మనం నేర్చుకోవాలంటే కొత్త వాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, ఫీజు ఇవ్వాలి, నేర్చుకోవాలి, రావాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఎవరికి చెప్పకూడదు. మన పిరమిడ్ మాస్టర్లు అందరి మెంటాలిటీ ఎలా ఉంటుంది, మన దగ్గర ఏది ఉంటే అది పంచిపెట్టాలి అని ఉంటుంది. విపరీతంగా పంచడం అంటే మనకు చాలా ఇష్టం. అందుకని దాని ఉద్దేశంతో నేను ఈ పిరమిడ్ మెడిటేషన్ లో ఉండిపోవడం ముఖ్యమైన కారణం ఏంటంటే, మన దగ్గర ఉన్నది 10 మందికి పంచాలనేది. పత్రిసార్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, మొట్టమొదటిది ఏ పని చేసినా మా మనస వాచ కర్మణ చేయాలి, త్రికరణ శుద్ధిగా చేయాలని. రెండోది ఇదే నీకు ముక్తి మార్గం అని, మీ మెడిటేషన్ నీకు ముక్తి మార్గం అని చెప్పడం జరిగింది. రెండు తర్వాత మొట్టమొదటిసారిగా నేను అప్పుడు ధ్యాన మహోత్సవాలు జరుగుతుండేవి, అవి తిరుపతిలో జరిగింది అనమాట. తిరుపతి ధ్యాన మహోత్సవాలకి December 25th నుంచి 31st వరకు మొట్టమొదటిసారిగా వెళ్ళడం అనేది అదే మొట్టమొదటిసారి అనమాట. ఒక్కదాన్ని ఇలాగా మెడిటేషన్ క్లాసులు కానీ వెళ్ళడం, అప్పుడు నాకు చాలా ఎంత అంగరంగ వైభవంగా అన్ని జరుగుతున్నట్టు అనిపించింది. అప్పుడు పత్రిసారి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు న్యూటన్, లక్ష్మీ న్యూటన్ వీళ్ళందరూ కూడా పత్రిసారితో పాటు స్టేజ్ మీద కూర్చున్నారు. చాలా మంచి మంచి ప్రోగ్రాములు అవుతున్నాయి. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, పత్రిసారితో పాటు ఇంకా అక్టోబర్ లో వచ్చాను, మధ్యలో నవంబర్ ఒకటి అయింది, డిసెంబర్ నెలాఖరికి ఏంటి అనుకుంటున్నాను, పత్రిసారి పక్కన ఇలా స్టేజ్ మీద కూర్చునే రోజు ఎప్పుడు వస్తుందో అనుకుంటున్నాను అనమాట. కరెక్ట్ గా నేను అలా అనుకునేటప్పటికి పత్రిసారి ఏమంటున్నారు తెలుసా, అందమైన కళలు కానండి నిజమవుతాయి అని చెప్తున్నారు. అది విన్నాను, మర్చిపోయిన తర్వాత వైజాగ్ వచ్చాక December 31st ఈ విషయం జరిగింది. January, February, March 5 మహిళా దినోత్సవం విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవం మన పిరమిడ్ మాస్టర్స్ కండక్ట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ చంద్ర గార్డెన్స్ లోనే పిరమిడ్ దగ్గరే కండక్ట్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా చేస్తున్నారు కాబట్టి చీఫ్ గెస్ట్ గా నా పేరు వేశారు. అదేంటండి, మన సీనియర్ మాస్టర్ జగదీశ్వరి మేడం, రావణమ్మ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, నా పేరు ఎందుకు వేశారు అంటే, లేదు మేడం మీరు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఉన్నారు, మీ పేరు ఏమని చెప్పారు డాక్టర్ జీకే గారు అని చెప్పి జ్యోతి మేడం వాళ్ళు చెప్పారు. సరే, ఆ రోజు పత్రిసారి ప్రోగ్రామ్ అసలు విశాఖపట్నానికి లేదు. అప్పట్లో పత్రిసారి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చేస్తుండేవారు అనమాట. అప్పుడు 2003 కదా, ఇంతమంది జనం ఉండేవారు కాదు, ఇన్ని సెంటర్లు ఉండేవి కాదు, ఇన్ని పిరమిడ్లు ఉండేవి కాదు, ఇంత పని ఉండేది కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వైజాగ్ ఆయనకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేవారు అనమాట. సడన్ గా ఆ రోజు మా పత్రిసారి వచ్చారు వైజాగ్ కి. మేము చంద్ర గార్డెన్స్ లో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము, పత్రిసారి వచ్చి నా పక్కన కూర్చున్నారు. అంటే చూడండి, December 31st నేను అనుకోవడం ఏంటి, అందమైన కళలు కలండి నిజమవుతాయి అని పత్రిసారి చెప్పడం ఏంటి, పత్రిసారి వచ్చి నా పక్కన కూర్చోవడం ఏంటి. 2 నెలలు అయిపోయిందండి, January, February అంతే. March 8 కల్లా వచ్చి నా పక్కన కూర్చున్నాను. అది మూడో విషయం ఏంటంటే, పత్రిసారి నోట్లో నుంచి వస్తుంటది, అది నేను అర్థం చేసుకుని ఆచరిస్తుంటాను అనమాట. పత్రిసారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఏం ఆచరిస్తున్నారు అన్నది దానికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ పాయింట్స్ చెప్తున్నాను. ఆ December లో అలా అయిపోయిన తర్వాత 2004 లో 2003 అది December అయిపోయింది కదా, 2004 కదా ఇది. 2004 లో పిరమిడ్ పార్టీ ఎలక్షన్స్ వచ్చాయి. పిరమిడ్ పార్టీ ఎలక్షన్స్ కి నందా సార్ని, వంశీని, జగదీశ్వరి మేడం వీళ్ళందరినీ ఎలక్షన్స్ లో నిల్చోబెట్టారు. ప్రతిసారి క్యాన్వస్ చేయడానికి వచ్చారన్నమాట, ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర నుంచి రామకృష్ణ బీచ్ వరకు పెద్ద ప్రొసెషన్ తీసాం. ఆ ప్రొసెషన్ లో పత్రిసారి కూడా పాల్గొన్నాం. మేమందరం నడుస్తూ అటు ఇటు ఉన్న వాళ్ళందరికీ పాంప్లెట్స్ పంచుతూ వెళ్తున్నాం. పత్రిసారి కూడా మాతో పాటు వస్తూ ఉంటే, అప్పుడు కొత్తగా మెడిటేషన్ లోకి రావడం కదండి. 2003 లాస్ట్ లో వచ్చాను, 2004 లో మా అయితే 6 months ఉంటాయి అనమాట. మనకేమనిపిస్తుంది అంటే, మనం ఏ పని చేస్తున్నా పత్రిసారి కళ్ళల్లో పడాలి, పత్రిసారి చూస్తుండగా చెయ్యాలి అనిపిస్తుంది అనమాట. అప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, పత్రిసారి
చూస్తూ ఉండగా పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ప్రతిసారి ఎదురుగా మనం ఇవన్నీ చేస్తున్నాం అని ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాం అనమాట మీ అందరం. సరే ప్రొసెషన్ అంతా అయిపోయింది. రామకృష్ణ బీచ్కి వెళ్ళాం. మెడిటేషన్ చేద్దాం అందరూ కూర్చోండి అన్నారు. అందరూ కూర్చున్నాం. అందరూ కూర్చున్నాక ఆయన ఏం చెప్పారంటే అదేంటిది, ఏ పని చేసినా ఎవరి కళ్ళల్లో పడ్డానికి ప్రయత్నించకండి అన్నారు మెడిటేషన్ కంటే ముందు. అప్పుడు ఎంతమందిని అనుసరించి చెప్పారో ఆయన తెలియదు. నాకు మాత్రం నాకే చెప్పారు ప్రతిసారి ఈ మాట అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పని చేసినా ఎవరి కళ్ళల్లో పడకుండా అలాగనమాట. ప్రతిసారి మాట్లాడిన ప్రతి మాట మనకి ఒక మార్గాన్ని చూపిస్తుంది. మనం అది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేయాలి అంతే. ఆచరణలో పెడితే మనకే ఇది ఉంటుంది, ఇది ఎదుగుదల ఉంటుంది. లేకపోతే ఎక్కడ వస్తున్నాడో అక్కడే ఉండిపోతాం అనమాట. అది అయిపోయిన తర్వాత 2004 ఎండింగ్ లోను లేకపోతే 2004 ఎండింగ్ లోను వంశీ సార్ ఇంటి దగ్గర ఒక పిరమిడ్ కట్టుకున్నాం. ఆ పిరమిడ్ ఓపెనింగ్ పత్రి సార్ వచ్చారు. పత్రి సార్ వచ్చినప్పుడు పత్రి సార్ వచ్చి క్లాస్ చెప్పేశారు. పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయింది. తర్వాత లంచ్ కి కొంచెం ఇంకా టైం ఉందన్నమాట. ఈ టైం లోపల పత్రి సార్ రెస్ట్ తీసుకోవడానికి కానీ వంశీ వాళ్ళ ఇంటి మీద ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ లోను పరుపది చేశారు. వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా మంది డోర్ దగ్గర నుంచున్నాం. పత్రి సార్ పిలిస్తే లోపలికి వెళ్ళాలని నుంచుంటే ఇలా చూశారు. చూసి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు అంటే పొద్దున్న కలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ నువ్వు అంటున్నారు. వాళ్ళు పోయాక నేను కనిపించాను. మేడం మీరు రండి అన్నారు. లోపలికి వెళ్ళాను. పరుపు వేసి ఉంది. అటుపక్క గోడ వైపు తలపెట్టుకున్నారు. కాళ్ళ వైపు డోర్ ఉంది. లోపలికి వెళ్ళాక నాకు తెలియదు గురువు గారు అయితే కాళ్ళ దగ్గర కూర్చోవాలి అలా ఏం తెలియదు. నేను వెళ్ళి తల దగ్గర కూర్చున్నాను. దుర్యోధనుడు చూడండి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తల దగ్గర ఎలా కూర్చున్నాడో అలా నేను వెళ్ళి తల దగ్గర కూర్చున్నాక మళ్ళీ డోర్ వైపు చూశారు. ఒకళ్ళు పొమ్మన్నారు, ఒకళ్ళు రమ్మన్నారు, ఒకళ్ళు పొమ్మన్నారు. అలా మొత్తం అందరినీ పిలిచారు. కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చాక పరుపు చుట్టూ అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చున్నాక సాధారణంగా మనం ఏం చేస్తాం, ఇలా పడుకున్నప్పుడు తలవే కనుక్కుంటుంది చూడం కదా, కాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాం కదా. ఆయన అలా చేయాలి. అందరూ వచ్చి కూర్చున్నాక ఇలా వెనక్కి తిరిగి నన్ను చూశారు. నన్ను చూసి మేడం మీరు చెప్పండి అన్నారు. మేడం మీరు చెప్పండి అంటే అప్పుడు అదే ఫస్ట్ టైం అనగా ప్రతిసారి పర్సనల్ గా నాతో మాట్లాడు. మేడం మీరు చెప్పండి అనగానే ఏం చేశాను నేను, అదే ఇదేంటి 2003లో నేను మెడిటేషన్కి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి అందరికి మెడిటేషన్ చెప్తున్నానండి. అలాగే 2003-2004లో 2 సంవత్సరాల్లో కూడా స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని చోట్ల కూడా విద్యార్థులందరికీ ధ్యాన ప్రచారం చేస్తున్నాము. అది కాకుండా టెంపుల్స్ అన్నిట్లో 40 days క్లాసులు పెట్టి 40 days క్లాసుల్లో మేము 1 గంట ధ్యానం చేయించి 1 గంట మెడిటేషన్ క్లాసులు చెప్తున్నాము. ఎప్పుడు బయటే చెప్తున్నాను, ఇంటి దగ్గర చెప్పట్లేదు అనే ఉద్దేశంతో ఇంటి దగ్గర కూడా గోడ మీద పెద్ద బోర్డు రాయించి ఇక్కడ ధ్యానం చెప్పబడుతుంది పెద్ద బోర్డు రాయించి ఇంటి దగ్గర కూడా మెడిటేషన్ చెప్పడం ప్రారంభించారండి అని చెప్పాను అనమాట. చెప్తే అప్పుడు పత్రి సార్ అన్నారు, మేడం మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా అన్నారు. ఏమనిపిస్తుంది మేడం అన్నారు. ఒకసారి అన్నాను. అంటే పుత్రుడు పుట్టినప్పుడు తండ్రికి పుత్రోత్సాహం ఉండదు. ఆ పుత్రుడు తనవంతడు ఆడు అయ్యాక అప్పుడు పుత్రోత్సాహం వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ పుత్రోత్సాహం వస్తుంది మేడం అని చెప్పి చిన్న కథ చెప్పారు. ఏం చెప్పారు, ఒక రైతు ఉంటాడు, నాగలి పట్టుకుని పొలం దున్నుతూ ఉంటాడు. పొలం దున్నుతూ ఉన్నప్పుడు కొడుకు చిన్న పిల్లాడు చెట్టు కింద కూర్చొని ఆడుకుంటాడు. కొన్ని రోజులు అయ్యాక ఏవో చిన్న చిన్న పనిముట్లు అందిస్తాడు. ఇంకా కొన్ని రోజులు అయ్యాక సద్దెన్న మూట తీసుకొస్తాడు. ఇంకా కొంత పెద్దోడు అయ్యి తన చుట్టోడు అయ్యాక నాన్న నువ్వు చెట్టు కింద విశ్రాంతి తీసుకో, నేను ఆ పొలం దున్నుతాను అని చెప్పి నాగలు తీసుకొని తన పొలం దున్నటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా ఉంది సార్ మేడం అన్నారు. అప్పటి వరకు నేను ఏమనుకునేదాన్ని, సీనియర్ మాస్టర్లు అందరూ ఏమేమో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, ఇది కనిపిస్తుంది అది కనిపిస్తుంది, ఈ హాస్టల్ ట్రావెల్ చేసాం అని చెప్తున్నారు, నాకేమీ రావట్లేదు, నేను మెడిటేషన్ సరిగ్గా చేస్తున్నానా లేదా అని నాకు డౌట్ అనమాట. పత్రి సార్ ఎప్పుడైతే అలా చెప్పారో అప్పటి నుంచి ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా నాకు నేనుగా నాకు ఏ డెసిషన్ దొరికితే ఆ డెసిషన్ నా పని నేను ఎవరితో కంపేర్ చేసుకోకుండా నా పని నేను చేసుకుపోతూ ఉంటాను. అలా ప్రతి విషయంలోనూ పత్రి సార్ని మనం అనుసరిస్తూ ఆయన ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అది వింటూ చేసుకుంటూ వెళ్ళిపోతే అదే చాలు. అదే మనకి ఎంతో కొండంత లాభం ఇస్తూ ఉంటుంది. పత్రి సార్ సాధారణంగా ఏం చెప్తారు, మనకి నోటిలోని మాట నువ్వు మీద వ్రాత అంటారు, యద్భావం తద్భవతి అంటారు, మతిలో ఉన్నదే గదిలో జరుగుతుంది అంటారు. ఇవన్నీ కూడా ఏంటి, మనం ఆలోచన విధానాన్ని మార్చుకోమని. మనం ఎప్పుడైతే మెడిటేషన్ లోకి వచ్చామో మన ఎదుగుదలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పాతంతికాయ పచ్చడిలాగా పాత ఆలోచనలు, పాత ఆచారాలు, పాత వ్యవహారాలు, ఇవన్నీ చాదస్తాలు ఇవన్నీ పక్కన పెట్టి మనం చూసే కోణాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే చూసే విధానాన్ని మార్చుకుంటామో అప్పుడే మనం ఎక్కువ ఇదిగా ఎదగడానికి జ్ఞానమే కాదు
ప్రాక్టికల్ గా కూడా మనల్ని మనం మార్చుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు మన ఎదుగుదలకు చాలా ఆస్కారం ఇస్తూ ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తుంటాం మనం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం, చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎప్పుడు కూడా అనవసరమైన విషయాల జోలికి పోకుండా చక్కగా 18 సూత్రాల పత్రిసారి ఏదైతే చెప్పారో ధ్యానము, సజ్జన సాంగత్యము, సాధ్యము, పిరమిడ్ కన్స్ట్రక్షన్, మెడిటేషన్, పౌర్ణమి మెడిటేషన్లు ఇవన్నీ చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేసుకుంటూ, శాకాహారం చేసుకుంటూ, ఇలా ఎప్పుడు మనల్ని మనం బిజీ చేసుకుంటూ బద్ధకం. ఎప్పుడైనా సరే ఏ పని చేయాలన్నా రేపు చేయాలనే పని ఇవాళ చేయండి, ఇవాళ చేస్తానన్న పని ఇప్పుడే చేయండి, ఏది కూడా వాయిదా వేయకండి, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు అన్నట్టు చెప్పేవారు ప్రతిసారి. అది అందరూ ఇప్పుడు చాలా మంది ఏమవుతుంది, చాలా మంది సీనియర్ మాస్టర్లు ఉన్నారు, చాలా మెడిటేషన్ చేస్తున్నారు, గంటలు గంటలు మెడిటేషన్ చేస్తున్నారు, చాలా చక్కగా సాధన చేస్తున్నారు, చాలా బుక్కులు చదువుతున్నారు, చాలా సజ్జన సాంగత్యం చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టడానికి దగ్గర కొంచెం లేట్ చేస్తున్నారు. తెలిసిన ప్రతిదీ కూడా అందరినీ వినండి, విస్తారంగా వినండి అని చెప్తారు ప్రతిసారి. విన్న తర్వాత ఏది మంచిది, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదని మీ మనసుకు తెలిసిపోతూనే ఉంటుంది. అక్కర్లేని విషయాలు పక్కన పెట్టేసి ఏదైతే మంచిది అనుకున్నారో దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడం నేర్చుకోండి. చెత్తను జరిగేయండి, ఎక్కడ పోయిందంతా పొల్లు ఉన్నదా నికరం కాబట్టి దాన్ని మీరు చక్కగా ఆచరణలో పెడితే మీకు మంచి ఉపయోగం ఉంటుందని చెప్పేవారు. ముఖ్యంగా ఏం చెప్పేవారంటే వాక్శుద్ధి. మాట, మనం కళ్ళు మూసుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి, కళ్ళు తెరిచాక మాట మీద ధ్యాస పెట్టండి, మాట మీద ధ్యాస పెట్టి పని చేసేటప్పుడు పని మీద ధ్యాస పెట్టండి. మాట మీద ఎప్పుడైతే ధ్యాస పెట్టామో మాట ఎంత చక్కగా మాట్లాడగలుగుతాం. మాట మీద ఎరుకు ఉండాలి ఎప్పుడు కూడా, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇన్ని రకాలుగా ఆలోచించుకుని అంత చక్కగా అంత మాట్లాడితే ప్రతి మాట కూడా ఒక ఆణిముత్యంలా ఉంటుంది. ఆ ముత్యాలు ఎప్పుడు పడతాయా ఎరుకుందాం అన్నట్టుకు అందరూ రెడీగా ఉంటారు అనమాట. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీద ఎలాగైతే ధ్యాస పడుతున్నామో, మాట్లాడుతున్నప్పుడు మాట మీద ఎప్పుడైతే ఎరుకుతో మాట్లాడుతుంటామో ఆ మాటకు అంత వాల్యూ ఉంటుంది. ప్రతిసారి కూడా ధ్యాన ప్రచారం చేయడం మొదట్లో చక్కగా మౌనం పాటించి ఎన్ని మాసాల మౌనం తర్వాత ఆయన ధ్యాన ప్రచారానికి వచ్చాడు. ఆ ధ్యాన ప్రచారం కూడా అలా చేయడం బట్టి మనం ప్రతిసారి మాట్లాడే ప్రతి మాటని కూడా ఒక ఆణిముత్యంలా వెతుక్కుంటున్నాం, ఆణిముత్యంగా దాచుకుంటున్నాం. వజ్రం ఎప్పుడు కూడా మాట అంత చక్కగా వికరణ శుద్ధిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాక్శుద్ధి ఏర్పడుతుంది. వాక్శుద్ధి ఏర్పడినప్పుడు వాక్ సిద్ధిస్తుంది. సిద్ధి బుద్ధి రెండు మన దగ్గరికి చేరుతాయి అనమాట. ఆ సిద్ధి బుద్ధి మనకు ఎప్పుడైతే చేరిందో ఆ వాక్కును మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక వజ్రంలా ఉంటుంది అన్నమాట. చూడండి, హిట్లర్ చూడండి, తన మాటతోనే ఒక యుద్ధాన్ని, సెకండ్ వరల్డ్ వార్ సృష్టించాడు. అదే గౌతమ్ బుద్ధుడు ఏం చేశాడు, తన మాటతోనే ఎంతటో చక్కటి జ్ఞాన ప్రచారాన్ని చేశాడు. అలాగే గాంధీ మహాత్ముడు తన మాటతోనే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. కాబట్టి వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఒక మంచి చేసుకోవాలన్నా, ఒక చెడు చేసుకోవాలన్నా, ఏది క్రియేట్ చేయాలన్నా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి మా పని కూడా ఎంతో ఎరుకుతో చేయాలి. ఎంతో ఎరుకుతో చేస్తేనే అప్పుడు మనకి దాని యొక్క ఇది వస్తుంది. వికరణ శుద్ధిగా ఉండి ఎప్పుడైతే మరి ఎరుకుతో చేస్తామో, అలాగే నో జడ్జిమెంట్స్ నో కామెంట్స్ అని చెప్పేవారు మా సార్. ఎవరిని జడ్జి చేయకండి, ఎవరిని కామెంట్ చేయకండి, ఎవరి జీవితాల్లోని తొంగి చూడకండి. అది చాలా మనం నో జడ్జిమెంట్స్ నో కామెంట్స్ అని ఎందుకు చెప్పారంటే, చాలా ఎనర్జీని పోగొట్టుకుంటాం మనం ఇతరులను కామెంట్ చేయడం వల్ల, ఇతరులను జడ్జిమెంట్ చేయడం వల్ల. మనం ధ్యానం ద్వారా పొందిన శక్తిలో చాలా శక్తిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి నో జడ్జిమెంట్స్ నో కామెంట్స్ అని చెప్పారు సార్. అలాగే ఇతరుల జీవితాల్లో సొంగి చూడకండి అన్నారు. అది చూడటం వల్ల మనం వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ మనం తెచ్చుకుంటాం. వాళ్ళు కామెంట్ చేయడం వల్ల అయితే, వాళ్ళు జడ్జిమెంట్ చేయడం వల్ల అయితే, వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అయితే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ మనం తీసుకొని మన శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. చూడండి, కుండ నిండా నీళ్లు పెట్టినా దానికి చిన్న హోల్ ఉందంటే పొద్దునకి కొండ అంతా ఖాళీ అయిపోతుంది. అలాగే మనం గంటలు చేసి ఇస్తుంది ధ్యానం ఎంత శక్తిని కూడగట్టుకున్నా ఇటువంటివన్నీ ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇచ్చేవన్నీ చేసుకోవడం వల్ల ఆ శక్తిని అంతా కోల్పోయి గాలి పెట్టి పెరిగిలా అవుతున్నాం. అలాగే మనం ఎంత తెలుసుకున్నా, ఎంత తెలిసిన వాళ్ళమైన అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం చూడండి, అదే ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, ఒక విద్యావేత్త కానివ్వండి, ఒక అధికారి కానివ్వండి, ఒక ఎవరైనా ఒక ధనవంతుడు కానివ్వండి, ఒక ల్యాండ్ లార్డ్ కానివ్వండి,
ఒక వస్తాదు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే అనుకుంటారు వాళ్ళ బలం, శారీరక బలం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఇది, అదే వాళ్ళ బలం అనుకుని అహంకారంతో ఉంటారు వాళ్ళు. అదే మన ధ్యానం చూడండి, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ప్రతి, మనం అందరం నిత్య విద్యార్థులమే. మనకు ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది వాళ్ళు అనుకుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ప్రతి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎంత తెలిసినా ఇంకా తెలియనట్టే ఉండాలి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. మనకు తెలిసింది ఆవగించేదైతే మనం తెలుసుకోవాల్సింది ఒక మేరు పర్వతం అంతా అని గుర్తించాలి. మనకు తెలిసింది ఒక నీటి బిందువు అంత అయితే మనం ఎదవలసింది ఇంకా మహాసాగరం అంత సముద్రం ఉందని తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏదైనా ఉన్నతం సాధించగలుగుతాం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం జీవితంలో ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని ఆచరణలో పెడుతూ ఉంటే, పత్రి సార్ మనకు చెప్పింది అది. అలాగే పత్రి సార్ కంప్లీట్ మ్యాన్ అన్నాం. ఆయన చూడండి, ఒక వన్ మ్యాన్ ఆర్మీగా వచ్చారు. ఒక్కడుగా వచ్చి జ్ఞాన ప్రచారం మొదలుపెట్టి ఇంటింటికి వెళ్ళి మీకు జ్ఞానం చెప్తాను, మీ జ్ఞానం ఊరికి ఇంటింటికి ఒక్కరు వెళ్ళేవారు. సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు. ఎవరైనా జ్ఞానం ఆ ఊర్లో చెప్తానంటే, ఇవాళ నేను చెప్పించుకోలేనండి రేపు చెప్తానంటే మళ్ళీ ఊరితే మళ్ళీ రావాల్సిందే ఆ ఇంటి అరుగు మీదే పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ మీకు జ్ఞానం చెప్తానండి వాళ్ళు. చూడండి సాగర్ సంగమంలో కమల్ హాసన్ గారు, స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారు అలా చెప్పి ఒక్కళ్ళుగా ఎంతో శ్రమలు కోర్చి రైల్లో ప్రయాణం చేసి రిజర్వేషన్ లేకపోయినా అన్ని ఊర్లు తిరిగి ఒక్కళ్ళుగా ఆ ధ్యానాన్ని, ధ్యాన ప్రపంచాన్ని తయారు చేశారంటే ఆయన ఎంత కృషి చేశారు, ఎంత సాధన చేశారు, ఎంత పట్టుదల చేశారు. ఆయన సంకల్పానికి ఎంత బలం ఉంది. అంత సంకల్పాన్ని సిద్ధించుకుంటున్నారంటే ఆయన యొక్క ఇది ఎంత ఉంది చూడండి. ఆయన కంప్లీట్ మ్యాన్ అంటే ఆయనే కదా, ఎన్లైట్మెంట్ మాస్టర్ అని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనలాగా ఎన్లైట్మెంట్ అవ్వాలి అనేది ఆయన ఉద్దేశం. ఎన్లైట్మెంట్ మాస్టర్ అంటే ఏంటి? చక్కగా ఆచరణలో అన్ని కూడా చక్కగా ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్నిటినీ కూడా శిరసా వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకుంటూ ఎరుకుతో జీవించడమే ఎన్లైట్మెంట్ కదా. ఎరుకుతో జీవించి మనకి ఏదో ఒక వయసు వచ్చిన తర్వాత ఎన్లైట్మెంట్ అవుదాం, ఒక వయసు వచ్చిన తర్వాత సాధన చేద్దాం, ఒక వయసు వచ్చిన తర్వాత ధ్యానం చేద్దాం అనుకోవటం కాకుండా చిన్నప్పటి నుంచే సాధన చేయాలి, చిన్నప్పటి నుంచే ఇది చేయాలి. చూడండి ప్రహ్లాదుడు, చూడండి ఎంత వయసులో చేశాడు ప్రహ్లాదుడు? 8 సంవత్సరాల వయసు. ప్రహ్లాదుడు 8 సంవత్సరాల వయసులోనే చక్కగా ఎన్లైట్ అయ్యాడు. అలాగే ప్రహ్లాదుడు ఇంకోటి ఎవరో చెప్పారు సార్లు, అది వివేకానందుడు అయితే 14 సంవత్సరాలు 15 సంవత్సరాల్లోనే ఎన్లైట్ అయ్యాడు. అలాగే రమణ మహర్షి 7th క్లాస్ నుంచి ఎన్లైట్మెంట్ వచ్చింది. అలా చిన్నప్పటి నుంచే ధ్రువుడు కూడా 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడే ఎన్లైట్మెంట్ అయ్యాడు. ఆ వయసుతో ఎన్లైట్మెంట్ సంపాదించడానికి వయసుతో సంబంధం లేదు. బుద్ధుడు ఒక మహారాజుగా ఉండి రాజభోగ్యాలన్నీ వదిలిపెట్టి 6 సంవత్సరాలు అన్ని అలాగా సత్యం తెలుసుకోవడానికి శ్రమించి ఆఖరి ఒక్క క్షణంలో ఎన్లైట్మెంట్ అయింది. ఎన్లైట్మెంట్ రావడం అనేది ఒక్క నిమిషం పట్టదు. అన్ని విషయాలు అవగాహనకు వచ్చిందంటే, మనల్ని గురించి మనం ఎరుకులో తెలుసుకున్నామంటే ఆ ఒక్క నిమిషంలో ఎన్లైట్మెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ వయసు వచ్చాక ఎన్లైట్మెంట్ వస్తుంది, ఆ వయసు వచ్చాక ఎన్లైట్మెంట్ వస్తుంది అని ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి పిల్లలందరూ కూడా ధ్యాన సాధనలో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్లైట్మెంట్ అవడానికి కృషి చేస్తూ ఉండాలి. అలాగే ప్రతి పత్రిసారి ఏం చెప్పేవారు? సత్యాన్ని తెలుసుకోండి, ధర్మాన్ని ఆచరించండి అని చెప్పేవారు. సత్యం అనేది ఎప్పుడు కూడా ఒకటే, అది మారదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. ధర్మం అనేవి దేశకాల పాన పరిస్థితులు బట్టి ఒకటి మారుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి? మనం సత్యం తెలుసుకుని ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మాలు కోటాను ధర్మాలు ఉన్నాయి. అందులో ఏ ధర్మం ఆచరించాలి అనేది మనకి ఏ ధర్మం ఆచరించాలని మనకి సందేహం ఏమి అక్కర్లేదు. పత్రిసారి ఏం చేశారంటే ధర్మాలు కోటాను కోట్లు ఉన్నప్పటికీ అందులో ముఖ్యమైన 9 ధర్మాలు ఉన్నాయని మాకు ఇక్కడ 2011లో విశాఖపట్నంలో జ్ఞానమహాచక్ర అయినప్పుడు ఆ 9 రోజులు స్టేజ్ మీద 9 ధర్మాలు చెప్పారండి. ఆ 9 ధర్మాలను చక్కగా ఆచరిస్తూ మనం ధ్యానం చేసుకుంటూ మనం ఎంత చక్కగా అన్నా ముందుకు వెళ్ళొచ్చు. ఆ 9 ధర్మాలు ఏంటంటే జ్ఞాన ధర్మము, అహింసా ధర్మము, మిత్ర ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము, ధ్యాన ధర్మము, దాన ధర్మము. ఎలాగా మనందరం పిరమిడ్ మెడిటేషన్ లో మాస్టర్స్ అందరం మెడిటేషన్ చేస్తూనే ఉంటాము. ఈ మెడిటేషన్ ద్వారా శక్తిని సంపాదిస్తూనే ఉంటాము.
తక్కిన ధర్మాలన్నీ ఆచరించాలంటే మనం ఎంత క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ చేస్తే అంత చక్కగా ఆచరించగలుగుతాం. క్వాంటిటీ ఎంత చేస్తున్నాం అనేది కాదు, క్వాలిటీ ఏ క్వాలిటీలో చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం. ఎప్పుడైతే ధ్యానం సరైన ధ్యానం చేస్తామో, ఓషో ఏమన్నాడు, ఒక్క గంటలో ఒక్క శ్వాస కూడా విడవకుండా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి అపర బుద్ధుడికి ఉన్నటువంటి శక్తి వస్తుంది అన్నారు. కాబట్టి మనం ఆ క్వాలిటీ ఆఫ్ ధ్యానాన్ని పెంచుకుంటూ క్వాంటిటీ ఎంత చేసినప్పటికీ క్వాలిటీ ఈయన చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తూ అయ్యే ధర్మాలన్నీ ఆచరిస్తుంటే తక్కిన ధర్మాలని ధ్యాన ధర్మం ఎప్పుడైతే చేశామో తక్కిన ధర్మాలన్నీ ఆటోమేటిక్ గా ఆచరించే శక్తి వస్తుంది. అలాగే ప్రతిసారి ఏం చెప్పారు మనకి, ధ్యానము, శాకాహారము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయానికి, పిరమిడ్ కన్స్ట్రక్షన్ కి ఐదింటికి ముఖ్యమైన వేటేశారు. అత్రిసారి ఉన్నప్పుడు ఆయన వస్తున్నారంటే ఎంతో పండగలాగా, ఎంతో వేడుకలాగా, ఎంతో ఇదిగా చేసుకునేవాళ్ళం. అప్పుడే మనకి ఎంతో ఆనందంగా ఒక పండగ వాతావరణం కనిపించేది. ఇప్పుడు భౌతికంగా ఆయన మన దగ్గర లేకపోయినప్పటికీ మనందరం ఏం చేస్తున్నాం, ఆయన చైతన్య రూపంలో మనందరిలోనూ నిండిపోయి ఉన్నారు. అన్ని అణువుల్లోనూ ఆయన చైతన్యమే ప్రసరిస్తుంది. కాబట్టి ఏ ఊరికి వెళ్ళండి, ఏ పట్టణానికి వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అందరూ కూడా ఎంతో చైతన్యవంతులుగా అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటా ధ్యానము, 108 రోజుల ధ్యానము, అఖండ ధ్యానము, ధ్యాన సప్తాహకాలు, శాకాహార ర్యాలీలు, అలా పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా పిరమిడ్ కన్స్ట్రక్షన్ అంటున్నారు. పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చాలా విస్తారంగా చేస్తున్నారు. ప్రతిసారి ఆశయం ఏంటి, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కావాలి. ఆఖరి ప్రాణి వరకు శాకాహారిగా మారే వరకు ఆయన కోరిక తీరదు. కాబట్టి మన పిరమిడ్ మాస్టర్లు అందరం ఇన్ని జూములు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ఎన్నో జూములు ఓపెన్ చేసుకున్నాం, ఎన్నో జూములు క్లాసులు కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ జూమ్ క్లాసులు అన్నింటినీ ముఖ్య ఉద్దేశం ఏంటి, ధ్యాన ప్రచారము, సత్యం సాంగత్యము, స్వాధ్యాయము, శాకాహారము, పిరమిడ్ కన్స్ట్రక్షనే కదా. ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా నడుము కట్టి ముందుకెళ్తున్నారు. పత్రిసారు చైతన్య రూపంలోనే మనందరినీ నడిపిస్తున్నారు. ఇలాగ ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్తూ పత్రిసారి కళల పంట అయినటువంటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అతి త్వరలోనే వస్తుందని, ఆయన కళను మనం పూర్తిగా శాకాహారం చేస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆయనతో జర్నీ చేస్తూ ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకున్నాను. కానీ మరి చెప్పడానికి మీరు నాకు అరగంట టైమే ఇచ్చారు కాబట్టి ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి నాకు టైం కనిపించలేదు. అలాగే ఈ ధ్యానం వల్ల నేను పొందిన ముఖ్యమైన ఆయనతో పాటు నేను కన్యాకుమారి వెళ్ళాను. ఆయన పెద్ద పెద్ద టూర్లన్నీ అయిపోయాక వచ్చానండి. నేను ఎప్పుడు ఎక్కువ ప్రకృతితో కలిసి జీవించండి అనేవారు. అప్పుడు అలాగా తీసుకెళ్లేవారు. దొబ్బులు తీర్థం అని, తర్వాత నో ఫుడ్ పెట్టే ట్రెక్కింగ్ అని, అలా చాలా చాలా పెద్ద పెద్ద ట్రెక్కింగ్ అన్ని 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు ట్రెక్కింగ్ తీసుకెళ్ళాక వచ్చి 2003కి పెద్దవన్నీ అయిపోయింది. ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటి కానీ సింహాచలంలో ట్రెక్కింగ్ చేసాం, తర్వాత అన్నవరంలో చేసాం. ఆ తర్వాత మామూలు టూర్స్ అనమాట. వెళ్తూ మద్రాసు నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వచ్చాం మళ్ళీ మద్రాసుకి. ఆ టూర్ తో ఆయనతో పాటు అన్ని ఊళ్ళు తిరిగి అన్ని చోట్ల క్లాసులు పెట్టుకుంటూ ఆయన చెప్పిన కార్యక్రమాలు వింటూ ఆయనతో పాటు తిరగడం జరిగింది. తర్వాత ఆయనతో పాటు శ్రీలంక వెళ్ళొచ్చాం. ఆ తర్వాత మేము రాజస్థాన్ వెళ్ళినప్పుడు కూడా ఆయన మాకు ఉదయపూర్ లో గంగానది లో మాకు మెడిటేషన్ క్లాస్ చేయించారు. అలాగే మేము భూటాన్ వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఒక పిరమిడ్ ఓపెనింగ్ ఏదో పెట్టుకుంటే కలకత్తా దాటిన తర్వాత అక్కడ ఆ పిరమిడ్ ఓపెనింగ్ అటెండ్ అయ్యి భూటాన్ టూర్కి వెళ్ళొచ్చాం. తర్వాత మేము ఇదేంటది నైమిషారణ్యానికి టూర్కి వెళ్తున్నప్పుడు పత్రిసారిని ఎస్ఎస్ఏ క్లాస్ జరుగుతుంది, ఆయన కలిసి ఆ క్లాస్ అటెండ్ అయ్యి అక్కడ మధ్యాహ్నం లంచ్ చేసుకున్నప్పుడు నైమిషారణ్యం వెళ్ళినప్పుడు చాలా టూర్, నేపాల్ వరకు నైమిషారణ్యము, తర్వాత చాలా టూర్ అంతా పూర్తి చేసుకుని వచ్చాము. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పత్రిసార్తో పాటు ఈజిప్ట్ టూర్కి వెళ్ళాము. ఈజిప్ట్ టూర్కి వెళ్ళడం మాకు పెద్ద అనుభవం అనమాట. అంటే ఏంటంటే ఆ ధ్యానశక్తి అనేది ఒక విపత్కార పరిస్థితుల నుంచి కూడా మనల్ని పక్కకి తప్పించి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా పక్కన పడుతుంది అని చెప్పడానికి మేము ఈజిప్ట్ టూర్కి వెళ్ళేటప్పటికే 50 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉన్నదాన్ని. ఈజిప్ట్ టూర్కి వెళ్ళేటప్పుడు 3 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకున్నాం పత్రిసార్తో పాటు. మేము వైజాగ్ నుండి వెళ్ళి హైదరాబాద్ లో పత్రిసార్ని కలవాలి. మేము ఏ రోజైతే ప్రయాణం పెట్టుకున్నామో ఆ రోజు ఉదయం నుంచి హుదూద్ తుఫాన్కి టీవీలో వస్తున్నాయి అనమాట వార్తలు. ప్రతి ట్రైన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ ట్రైన్ లేదు, అన్ని క్యాన్సిల్ చేస్తారు, బస్సులు క్యాన్సిల్ చేస్తారు, ఏమీ లేవు. హైదరాబాద్ వెళ్ళాలి మేము, రాత్రి బయలుదేరి పొద్దున్న కల్లా హైదరాబాద్ లో ఉండాలి.
ఎందుకంటే రేపు సాయంత్రం ఫ్లైట్ ఎక్కుతాం పత్రిక సార్తో పాటు హైదరాబాద్. ఏమీ లేవు. ఎలాగ పత్రిక మనం హైదరాబాద్ వెళ్తాము అనుకుంటే మేము లోకమాన్య తిలక్ ఒక్క ట్రైన్ ఎప్పుడు మేము గోదావరి కానీ లేకపోతే దురంతో కానీ ఇలాంటివి మేము బుక్ చేసుకునేవాళ్ళం, డైరెక్ట్ ట్రైన్స్ హైదరాబాద్. అలా కాకుండా లోకమాన్య తిలక్ కలకటా నుంచి వస్తుంది, ఆ ట్రైన్ లో బుక్ చేసాం. ఎందుకు అప్పుడు అలా జరిగిందో తెలియదు. ఆ ట్రైన్ ఒకటే వచ్చిందండి, కలకటాలో బయలుదేరిపోయిన నుంచి ఇక ఆపలేదు దాన్ని. అది ఒక్కటే వచ్చింది, అది మేము ఎక్కాము. మేము ఇలా స్టేషన్కి వెళ్తున్నామండి, చిన్న గాలి మొదలైంది. మేము ట్రైన్ ఎక్కాము, చిన్న చినుకులు మొదలైంది. మా ట్రైన్ కదులుతుంది, అలాగే మేము ఒక్కొక్క స్టేషన్ దాటుతున్నాం. గాలి వాన పెద్దదవుతుంది. తర్వాత మేము ఇవ్వండి దాటిపోయాక మేము చక్కగా పడుకుని నిద్రపోయాం, భోజనం చేసేసుకుని. పొద్దున్న హైదరాబాద్ దిగితే హైదరాబాద్ వాళ్ళు అందరూ చెప్తున్నారు మాకు, పెద్ద విశాఖపట్నం చాలా పెద్ద తుఫాను వచ్చేసింది, ఉదూత్ తుఫాను, కరెంటు లేదు, టీవీలు లేవు, శాటిలైట్ లేదు, సెల్ ఫోన్ పనిచేయట్లేదు, చెట్లన్నీ పడిపోయినాయి, మొత్తం బీభత్సం అయిపోయింది, వాటర్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తున్నారు. మేము చేసేది ఏమి లేదు, ఇంకా హైదరాబాద్ వెళ్ళాం. సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. పత్రి సార్ అంటారు, అదేంటి వైజాగ్ వాళ్ళు ఎలా వచ్చారు అని అడిగారు. ఏమో సార్ తెలియదు సార్, వచ్చాం సార్ అన్నాం. ఆయనతో పాటు మేము చక్కగా మంచి ట్రిప్, ఈజిప్ట్ ట్రిప్ వెళ్ళాం. అక్కడ కింగ్ ఛాంబర్లో మెడిటేషన్ చేసాం పత్రి సార్ తో పాటు. ఎన్నో అనుభవాలు మూట కట్టుకుని ఎన్నో ఇదిగా తిరిగి వచ్చాము. ఆ ఉద్భుత టైంలోనే నాకు కూడా చిన్న ఎక్స్పీరియన్స్ జరిగిందండి. 5 రోజుల్లో మేము ఈజిప్ట్ టూర్ వెళ్తాం అనిపించుకుని, నాకు ఈ రోజు రాత్రి జ్వరం వచ్చేసింది, చలి జ్వరం వచ్చేసి ప్రతి జాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ పెయిన్ అనమాట. బాడీలో ఎక్కడ ఏ జాయింట్ ఉందో అన్ని జాయింట్స్ పెయిన్. అడుగు తీసి అడుగు వేయలేను. బెడ్రూమ్ నుంచి ఇలా వాష్రూమ్ లోకి వెళ్ళడానికి గోడ పట్టుకుని అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళొస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నా మధ్యలో 3 రోజులు ఉంది, 4వ రోజు ట్రైన్ ఎక్కాలి, ఎలాగబ్బా అనుకుంటుంటే అప్పుడు మా వివరాలు గారు గైనకాలజిస్ట్ అనమాట, డాక్టర్ దల్లత గారిని గాజువాకలో ఉంటారు. ఆవిడ ఫోన్ చేసి ఈ పరిస్థితి ఎలాగా, నేను అందరూ ఏమన్నారు, చికెన్ గునియా అన్నారు. దాన్ని 5-6 నెలల వరకు లేవలేరండి, బయటకు వెళ్ళలేరండి, జాయింట్స్ పెయిన్స్ వదలవండి, దాన్ని నడవలేరండి అని చెప్పారు. ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయాలంటే ఆవిడ చిన్న ఇంజక్షన్ పేరు చెప్పి, చిన్న బాటిల్ అండి, దాన్ని 3 డోసుల్లో 3 రోజులు చేయించుకోమన్నారు. ఆ ఇంజక్షన్ బాటిల్ కొనుక్కుని ఆపద్ధర్మంగా కొన్ని పరిస్థితులు మనం పక్కన పెట్టొచ్చు అని పత్రిక సార్ చెప్పడం వల్ల ఆ ఇంజక్షన్ ఎవరికి చెప్పలేదు. నాకు ఒంట్లో బాగాలేదని కూడా మా ఫ్రెండ్స్ కి ఎవరికి చెప్పలేదు. చెప్తే రత్నకుమారి గారు ఒంట్లో బాగాలేదు, ఆవిడ ఎలా వస్తారు, రాలేరు అంటారు, నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేస్తారు, వెళ్ళడం మానేస్తాను అనమాట. అందుకే ఎవరికి చెప్పలేదు. 3 రోజులు 3 ఇంజక్షన్స్ చేయించుకున్నాను. 4వ రోజు నొప్పులన్నీ తగ్గినాయి. 4వ రోజు ట్రైన్ ఎక్కిసాను, వెళ్ళిపోయాను. అందరితో సమానంగా ఏ కాలు నొప్పి, ఏ చేయి నొప్పి, ఏ మెడ నొప్పి లేకుండా హాయిగా ట్రిప్ అంతా పూర్చేసుకుని వచ్చాను. వచ్చేసి ఒక వారం రోజులు మామూలుగా తిరిగేసిన తర్వాత మళ్ళీ అవన్నీ వచ్చి, మళ్ళీ అవన్నీ ఆ నొప్పులన్నీ మళ్ళీ ఒక నెలలు భరించి అవన్నీ కూడా క్లియర్ చేసుకుని ధ్యానం ద్వారా అప్పుడు మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను. అంటే ఏంటంటే మనకు వచ్చిన కర్మఫలాన్ని కూడా మనం మన అవసరానికి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ మన అవసరం తీరిపోయాక మళ్ళీ దానికి పరిసమాప్తి చేసుకోవచ్చు అనేది కూడా నా ఎక్స్పీరియన్స్ అండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పత్రి సార్తో చాలా అనుభవాలు ఉన్నాయి. నాకు ఇచ్చింది అరగంట టైము మరి పూర్తయిపోయింది కాబట్టి మళ్ళీ నా తర్వాత ఇంకో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు ఉన్నారా లేరా కనిపించట్లేదు, నాకు వింటున్నారా లేదా అందుకంటే తెలియట్లేదు. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అనుభవాలు, చక్కటి మీ ధ్యానానుభవాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా బాగున్నాయి మేడం మీ అనుభవాలన్నీ. పత్రి సార్తో మీ సాంగత్యం, మీ అనుభవాలు అన్ని చాలా బాగున్నాయి మేడం. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.